గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ ఎస్సీ సోషల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ సిలబస్ కదా, అంటే నేను ఇక్కడ ఆల్రెడీ చేసిన టాపిక్స్ అండర్లైన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈరోజు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెదరింగ్, ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్. ఓకే, ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్ అంటే శిలా శైథిల్యం మనకి కంపల్సరీ, మనకి టెక్స్ట్ బుక్స్లో లేకపోయినా శైథిల్యం గురించి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది బిట్స్. క్రమక్షయం, శిలా శైథిల్యం, వికోశీకరణం, ఈ టాపిక్ మీద మనకైతే బిట్ కంపల్సరీ ఉంటుంది. సో నేనైతే ఈ కొంచెం కష్టమైన ఈ టాపిక్ని నేను ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బిట్స్ని యూజ్ చేసుకోండి. మొత్తం నేను లైన్ టు లైన్ బిట్స్ అయితే చేశాను. ఏపీ వాళ్ళకి ప్లస్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, రావడానికి అవకాశం ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనల్ని ఫిల్టర్ చేయడానికి ఎలాగైనా రావచ్చు కదా. సో ఇంటర్మీడియట్ అకాడమీ బుక్స్ నుంచి నేనైతే క్లియర్గా నోట్స్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి టాపిక్ వెదరింగ్ అంటే శిలా శైథిల్యం. ఓకేనా. బహిర్జనిత కారకాల ద్వారా శిలలు విచ్చిత్తి కావడాన్ని ఏమంటారు? విచ్చిత్తి అంటే విడిపోవటం, విచ్చిత్తి కావడాన్ని ఏమంటారు? బహిర్జనిత కారకాలు అంటే బయట జరిగే కారకాల ద్వారా శిలలు విడిపోవడాన్ని వికోశీకరణం అంటారు, డిగ్రేడేషన్ అంటారు. శిలలు ఒకచోట విచ్చిత్తి చెందడాన్ని ఏమంటారు? విడిపోవటాన్ని శిలా శైథిల్యం అంటారు. శిలా శైథిల్యం ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా. అక్కడ క్లియర్గా ఉంది చూడండి. భౌతిక శిలా శైథిల్యం, రసాయనిక శిలా శైథిల్యం, జీవ సంబంధ శిలా శైథిల్యం. అంటే శిలలు ఉన్న చోటే జరిగే శైథిల్యాన్ని భౌతిక శిలా శైథిల్యం అంటారు. కంటికి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేంటి? నేలలో జరిగే శైథిల్యం అంటే రసాయనిక శిలా శైథిల్యం. నేలలో శైథిల్యం ఎలా చెందుద్దంటే, నేలలో కొన్ని రకాల ఖనిజాలు ఉంటాయి. ఆ ఖనిజాల ద్వారా కొత్త రకాల శైథిల్యం ఏర్పడుతుంది అనమాట. కొత్త రకాల ఖనిజాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి రసాయనిక శిలా శైథిల్యం అనేది ఎక్కడ జరుగుతుందంటే నేలలో జరుగుతుంది. నెక్స్ట్ 3వ శిలా శైథిల్యం జీవ సంబంధ శిలా శైథిల్యం. అంటే జీవులు, కుందేళ్ళు, రకరకాల జీవులు ఉంటాయి కదా, బొరియల్లో ఉండే వాటి ద్వారా కూడా శైథిల్యం జరుగుతుందని చెప్పడం అనమాట. నెక్స్ట్ భౌతిక శిలా శైథిల్యం ఎన్ని రకాలుగా జరుగుతుంది? మళ్ళీ ఒక్కొక్క దాన్ని సపరేట్ చేశారనమాట. ఎన్ని రకాలుగా అంటే 4 రకాలుగా. రేయింబవళ్ళు అంటే నేను ఇంపార్టెంట్ అయిన వర్డ్ తీసుకుని నేను చేయడం జరిగింది. ఓకేనా. మొత్తం అంతా మనకి అర్థం కాకపోవచ్చు. సో చిన్న చిన్న పదాలు మనకు గుర్తుండే విధంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది అనమాట. రేయింబవళ్ళు ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల జరిగే ప్రక్రియ. రేయింబవళ్ళు ఉష్ణోగ్రత వ్యత్యాసం జరిగే ప్రక్రియ ఏంటంటే అపదళనం. ఇక్కడ చూడండి, ఈ కీవర్డ్స్ అనమాట. ఈ కీవర్డ్స్ అయితే మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇది అపదళనం ఎక్కువసార్లు అడిగారు. పొరలుగా పగిలి పలుచని పొరలుగా కిందికి శిల రాలిపోతుంది. ఈ శిలా విచ్చిత్తిని ఏమంటారు? అపదళనం అంటారు. ఓకేనా. అంటే పొరలుగా విడిపోవటాన్ని ఏమంటారు? అపదళనం. అలా కూడా అడగొచ్చు. చూడండి, ఉదాహరణ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఎడారి శిలల్లో గల మౌరిషీనియాలో. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి అదే ఎగ్జాంపుల్ రాసిన. ఓకే, మందంగా ఉన్న పొరలు ఈ అపదళనం వల్ల పలుచని పొరలుగా ఏర్పడతాయి. అపదళనం మీద ఉన్న ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఉష్ణ ఎడారుల్లో ఆర్ధ సమశీతోష్ణ ప్రాంతాల్లో ఉండేవి అపదళన డోమ్స్. ఇక్కడ చూడండి, డోమ్స్ అంటే ఈ ఆకారాలు వస్తాయి అన్నమాట. మంచు చర్య వలన కూడా శిలా విచ్చిత్తు జరుగుతుందా? ఇప్పుడు రాళ్ల మధ్యలో మంచు చేరటం వల్ల ఆ మంచు ఏమవుతుందంటే ఈ శిలల మధ్య పగుళ్ళు ఏర్పడతాయి. సో జరుగుతుందా అంటున్నాడు కాబట్టి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది మంచు చర్య వల్ల. ఓకే, మీకు అర్థం అవటం కోసం ఇక్కడ అపదళన డోమ్స్ అనేది ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పి, అంటే పొరలుగా విడిపోతుంది అనమాట. విడిపోయి పైన డోమ్ ఆకారంలాగా వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ భౌతిక శిలా శైథిల్యం ద్వారా ఏర్పడిన శిలలు చిన్న చిన్న ముక్కలు అపదళన డోమ్ల వాలును కప్పి ఉంటుంది, ఇలాగనమాట. నెక్స్ట్ మంచు వల్ల శిలా శైథిల్యం అనేది ఏ ప్రాంతాల్లో జరుగుతుంది?
మనకు తెలిసిందే మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏంటి, ఆర్కిటిక్ ప్రాంతాలు, చల్లని సమశీతోష్ణ ప్రాంతాల్లో జరుగుతాయి. 1 or 2 టైమ్స్ చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. చదవండి, చదివేసి వదిలేయకండి. ఓకే. యాంత్రిక శిలా శైథిల్యం ద్వారా శిలలు దీర్ఘచతురస్రాకార ముక్కలుగా విచ్ఛిత్తి చెందడాన్ని ఏమంటారు? యాంత్రిక శిలా శైథిల్యం ద్వారా శిలలు దీర్ఘచతురస్రాకార ముక్కలుగా విచ్ఛిత్తి చెందడాన్ని ఏమంటారు? బ్లాకులుగా విడిపోవడం అంటారు. బ్లాక్స్ ఏర్పడతాయి అన్నమాట. చూడండి, అంటే ఈ ప్రాంతాల్లో నీరు చేరుతుంది అనమాట. చేరినప్పుడు ఏమవుతుందంటే ఇవి పెద్ద పెద్ద పగుళ్ళుగా ఏర్పడతాయి. ఈ పగుళ్ళు ఏమవుతుందంటే క్రమంగా పెద్దగా బ్లాక్స్గా ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, నీటి ఘనీభవనం చెంది మంచుగా ఏర్పడటం వల్ల ఘనపరిమాణం పెరిగి పగుళ్ళు పెద్దవి అవుతాయి. ఇక్కడ చిన్నగా ఉన్న పగుళ్ళు ఇక్కడికి వచ్చేప్పటికి పెద్దవిగా అయినాయి అన్నమాట. నెక్స్ట్, ఉప్పు ద్వారా కూడా శిలాశైథిల్యం జరుగుతుంది. ఉప్పు ద్వారా వ్యాకోచం ఎక్కడ కనిపిస్తుంది? ఎడారిలో కనిపిస్తుంది. ఎడారిలో లవణ రూపంలో జరుగుతుందన్నమాట. ఒక ప్రాంతం యొక్క అటవీ సంపద అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒక ప్రాంతం యొక్క అటవీ సంపద అనేది దేనిపై ఆధారపడుతుందంటే ఆ ప్రాంతం యొక్క శిలాశైథిల్యం ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. నేలలు ఏర్పడేది, నేలలు అంటే కొత్త నేలలు ఏర్పడేది ఎలాగంటే శిలాశైథిల్య ప్రక్రియ వల్లనే ఏర్పడతాయి నేలలు కూడా. ఓకే. కొన్ని శిలలు నీటితో లేదా ఆక్సిజన్ లేదా CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అంటే O2 ఇలా వీటితో కలిసినప్పుడు విఘటనం చెందుతాయి. శిలలో గల కొన్ని ఖనిజాలు వాటి రసాయన సంఘటనలో మార్పు చెంది శిలల నుంచి విచ్ఛిన్నం చెందుతాయి. ఈ ప్రక్రియని ఏమంటారు? రసాయన శిలాశైథిల్యం అంటారు. రసాయన శిలాశైథిల్యం అని అంటారు అన్నమాట. ఇంకా ఈ రసాయన శిలాశైథిల్యంలో చాలా రకాలు ఉంటాయి. అవి ద్రావణీకరణం అని ముందు వస్తాయి, చూద్దాం. కొన్ని ఖనిజాలు నీటిలో కరిగి ద్రావణ రూపంలో మాతృశిల నుండి విడిపోవడాన్ని ఏమంటారు? ద్రావణ రూపంలో, ఇది కీవర్డ్. ద్రావణ రూపంలో విడిపోవడాన్ని ఏమంటారంటే ద్రావణీకరణం అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఇనుప ఆక్సైడ్లు హేమటైట్తో కలిసి ఏ పదార్థం ఏర్పడుతుంది? లియో పెద్ద సున్నా పెట్టాలి. ఓకే. ఈ సాధారణ భాషలో మనం ఏంటంటే తుప్పు పట్టడం అంటారు కదా, అదనమాట. ఇనుప ఆక్సైడ్లు హేమటైట్తో కలిసి ఏ పదార్థం ఏర్పడుతుందంటే లియోనైట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. లిమోనైటో ఒక్కసారి అంటే సైన్స్ వాళ్ళకైతే బాగా లియోనైట్ కాదు, లిమోనైట్. ఓకే. ప్రక్రియను ఏమంటారంటే జల సంకలన చర్య లేదా ఆర్ద్రీకరణ అంటారు. జల సంకలన చర్య లేదా ఆర్ద్రీకరణ అంటే ఏంటి? శిలలు నీటిని పీల్చుకుంటాయి కదా, నీటిని పీల్చుకున్నప్పుడు వాటి పరిమాణం పెరుగుతుంది. పరిమాణం పెరగటం వల్ల భౌతికంగా అవి పెరిగి కొన్ని ఖనిజాలు మార్పు చెందుతాయి. ఖనిజాలు మార్పు చెంది శిలలు శైథిల్యం చెందుతాయి అన్నమాట. ఈ ప్రక్రియనే జల సంకలన చర్య లేదా ఆర్ద్రీకరణ అంటారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 వర్షపు నీటితో కలిసి కరిగి ఒక ఆమ్లం తయారవుతుంది. ఆమ్లం ఏంటంటే కార్బోనిక్ ఆమ్లం. ఓకే. నెక్స్ట్, పగుళ్ళలో మొలకెత్తే వృక్షాల వేర్లు లావెక్కడం మూలంగా కూడా శిలాశైథిల్యం ఏర్పడుతుంది. పొలాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, చెట్లు వేర్లు కింద భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, లోపలికి వెళ్ళిపోయి అవి పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే రాయి విచ్ఛిన్నం అవుతుంది. ఇలా కూడా శిలాశైథిల్యం జరుగుతుందా అంటే జరుగుతుంది. బొరియల్లో నివసించే జంతువుల వల్ల అంటే వానపాములు కానీ, కుందేలు కానీ, ఎలుకలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల కూడా మనకి శిలాశైథిల్యం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వేర్లు పెరిగే కొద్దీ అతుకులు తెరవబడతాయి, అంతే కదా. ముందు చిన్నగా ఉంటాయి, తర్వాత పెరుగుతూ ఉంటాయి. వీటి మధ్య గ్యాప్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది నేల అనమాట. ఇది జస్ట్ రఫ్లో వేసాను, మీకు అర్థమవుతుంది. ఏదైనా ఒక శిలాఖండం ఒక నిటారు వాలు ప్రాంతం నుంచి విడిపోయి వాలు వెంబడి క్రిందికి వేగంగా పడిపోయినప్పుడు దాన్ని ఏమంటారంటే శిలాపాతం అంటారు. శిలలు చూడండి, వాలు వెంబడి కిందికి వేగంగా పడిపోతాం, శిలాఖండం అన్నారు కాబట్టి శిలాపాతం. మీరు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. శిలాఖండం కిందికి పడిపోతుంది కదా, వేగంగా కిందికి పడిపోతుంది కాబట్టి శిలాపాతం. పాతం అంటే ఏంటి? డౌన్కి, కిందకు వచ్చేయటం అలా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే భృగు అంటే పైన ఉన్న ప్రాంతం అనమాట. ఇక్కడ నుంచి శిలాపాతం జరుగుతుంది. ఇక్కడ ఏమవుద్దంటే కొన్ని శిలలు ఒక చోట గుట్టలుగా పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయి దాన్ని ఏమంటారంటే టాలస్ అంటారు. అంటే ఒక చోట చేరిపోద్ది అనమాట. ఆ శిలల
శిలలుగా గుట్టలుగా ఉండే ప్రాంతం టాలస్. ఓకే. రసాయన శిలా శైథిల్యం చెందినప్పుడు శిలలు ఎలా మార్పు చెందుతాయి? ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త శిలలు ఎలా ఏర్పడతాయి అంటే రసాయన శిలా శైథిల్యం వల్ల ఏర్పడతాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే రసాయన శిలా శైథిల్యం వల్ల ఏ మార్పులు జరుగుతాయంటే కొత్త శిలలు ఏర్పడతాయి. నెక్స్ట్, అపదళ్ళానికి మరొక పేరు ఉష్ణ లేదా తాప వ్యాకోచం అంటారు. ఉష్ణ లేదా తాప వ్యాకోచం అంటారు. శిలా శైథిల్యం తర్వాత క్రమక్షయం రవాణాకు ముందు జరిగేది చాలా ఇంపార్టెంట్. శిలా శైథిల్యం తర్వాత నెక్స్ట్ క్రమక్షయ రవాణాకి ముందు జరిగేది ఏంటంటే పదార్థ రాశి నాశనం. పదార్థం యొక్క రాశి నాశనం జరుగుద్ది. ఇక్కడ పదార్థ రాశి నాశనం ఎన్ని తరగతులుగా వర్గీకరించారంటే చూడండి, 2 తరగతులుగా. ఒకటి వాలు భగ్నతలు, కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ ఇంపార్టెంట్ కాబట్టి నేను లైట్గా టచ్ చేశాను. ఏమో ఎలా వస్తుందో బిట్టు మనం చెప్పలేం కదా. మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి మనం చదువుకోవాలి. కొత్తదని వదిలేసామనుకోండి, రేపు పొద్దున ఎగ్జామ్లు వస్తే మనం ఏం చేయలేం కదా. సో అందుకనే మీకు గుర్తుంటుందని ఇలా రాశాను. వాలు భగ్నతలు, అవక్షేప ప్రవాహాలు. మళ్ళీ ఈ వాలు భగ్నతలలో 2 రకాలు, ఆకస్మిక శిలాపాతాలు, శిలాపాతాలు. ఇక్కడ చూడండి, అవక్షేప ప్రవాహాలు మళ్ళీ 2 రకాల ప్రవాహాలు, జారుడు ప్రవాహాలు, రేణురూప ప్రవాహాలు. ఆకస్మిక శిలాపాతాలు అంటే మనకి తెలిసిపోద్ది. ఓకే. శిలా శైథిల్యం తర్వాత క్రమక్షయ రవాణాకు ముందు జరిగేదంటే పదార్థ రాశి నాశనం. ఇవి అయిపోయినాయి కదా. జస్ట్ ఇప్పుడే ఏదో సర్వే అంటే వచ్చారు, నేను బయటికి వెళ్ళాను అనమాట. ఓకే. ఆకస్మిక శిలాపాతాలు అంటే వర్షపాతం, భూకంపాలు ఇలా వస్తే ఆకస్మికంగా వస్తాయి కదా భూకంపాలు అవనేది. సో దానికి కారణం అన్నమాట భారీ వర్షపాతం. ఒకసారి మొన్న కేరళలో కొండ చర్యలు విరిగిపడటం, ఇవన్నీ కూడా ఆకస్మిక శిలాపాతాలే. ఓకే. శిలాపాతాల్లో మళ్ళీ ఇక్కడ 3 టైప్స్ ఇచ్చారు. శిలాపాతాలు, శిథిల పదార్థ పతనాలు, శీఘ్ర శిలాపాతాలు, శిథిల పదార్థ శీఘ్రపాతాలు అని ఉంది. ఓకే. శిలా పదార్థం గుట్టలుగా ఏర్పడుతుంది. ఈ పదార్థాన్ని ఏమంటారు? ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇలా జారుతున్నప్పుడు గుట్టలుగా ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని ఏమంటారంటే టాలస్ అంటారు. అవక్షేప ప్రవాహాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవక్షేప ప్రవాహాలు ఎన్ని రకాలు? 2 రకాలు. నీటి ప్రవాహం బట్టి ఏర్పడేవి అవక్షేప ప్రవాహాలు. ఇక్కడ చూడండి, 20 నుంచి 40 నీటితో ఉన్న ప్రవాహాలను, అంటే 40% వరకు నీటితో ఉన్న ప్రవాహాలను ఏమంటారు? జారుడు ప్రవాహాలు. అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఇంత పర్సంటేజ్ ఉంటాయి, జారుడు ప్రవాహాలు అంటారు. నెక్స్ట్, 0 to 20% వంతు ఉంటే నీటితో ఉన్న అవక్షేప ప్రవాహాలను ఏమంటారు? రేణురూప ప్రవాహాలు అంటారు. రేణురూప అంటే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రవాహం రేణురూప ప్రవాహాలు అంటారు. క్రమరహిత స్థితిలో నాగలి చాళ్లను పోలిన గాడులు, అంటే నాగలతో దున్నితే గాళ్ళు ఏర్పడతాయి కదా, అలా ఉంటే రిడ్జులను కలిగే ప్రవాహాలను ఏమంటారంటే శిలా పదార్థ ప్రవాహాలు అంటారు. ఓకేనా. నిర్దిష్టమైన ఉబ్బెత్తు ప్రాంతాలు, ఇవి కీవర్డ్స్ అనమాట. ఉబ్బెత్తు ప్రాంతాలు వేటి వల్ల ఏర్పడతాయంటే మృత్తికా సర్పణం. ఈ సర్పణం అనేది ఇంకా విడిగా ఏమన్నా ఇస్తారేమో చూద్దాం అనుకుంటే ఇలాగే ఇచ్చాడు, కానీ దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాల టెక్స్ట్ బుక్లో. మృత్తికా సర్పణం అని ఇచ్చారు. సో మీరు గుర్తుపెట్టుకోండి. అధిక వర్షపాతం సంభవించినప్పుడు ఏర్పడేది బురద ప్రవాహాలు ఏర్పడతాయి. వంగిపోయిన వృక్షాలు, కంచెలు, సరఫరా స్తంభాలు ఏ ప్రవాహ రూపం అంటే సర్పణం, క్రీప్ అంటారంట. ఓకే. వంగిపోయినట్టుగా ఉంటే సర్పణం అని గుర్తుపెట్టుకోండి. అంటే సర్పం ఏంటంటే తల ఇలా ఉంచుతుంది కదా, మీరు అలా గుర్తుపెట్టుకోండి. భారీ వర్షాలతో పాటు సంభవించేవి వేగం రోజుకి కొన్ని సెంటీమీటర్ల నుంచి, అంటే ఈజీగా ఉంటుందని ఇలా రాసేసాను, కొన్ని వందల మీటర్ల వరకు, మీటర్లు ఎంఫర్ మీటర్లు అనమాట ఉంటుంది. అంటే ఏంటంటే భూప్రవాహాలు. పొడి రేణువులతో ఏర్పడ్డ ఇసుక దిబ్బల్లో ఏర్పడేవి రేణు ప్రవాహాలు. ఎలా ఏర్పడతాయంటే పొడి రేణువులతో ఏర్పడ్డ ఇసుక దిబ్బల్లో, ఇసుక రేణువులు అంటారు కదా, అలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. ఒక పర్వతీయ వాలు తలం పూర్తిగా అకస్మాత్తుగా కూలిపోవటాన్ని ఏమంటారు? శిథిల పదార్థ సంపాతాలు. సంపాతం అంటేనే కిందకి జారిపోవటం, కూలిపోవటం, ఎలాగైనా అనుకోండి, శిథిల పదార్థ సంపాతాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి టోటల్ బిట్స్ అయితే శిలా శైథిల్యం మొత్తం కంప్లీట్ చేశాను.
సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్లో బిట్స్ అయితే దాదాపు కవర్ చేశాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మీరు ఎన్ని లైక్లు ఇస్తే అంతమంది చూస్తారు. అంటే నేను చెప్పేది ఎలా ఉందో ఒక లైక్ చేశాను అనుకో, నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ అంటే నిన్న హిస్టరీ చేశాను కదా, ఈరోజు ఏమో ఈ జాగ్రఫీ పార్ట్ తీసుకున్నాను అనమాట. అంటే మనకు కష్టమైన పార్ట్స్ చేసామనుకోండి అందరికీ యూజ్ అవుద్ది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.